జగిత్యాలలో జరిగేటువంటి బహిరంగ సభ కేసీఆర్ గారు బయటికి రాలేదు జనాల మధ్యలో రాలేదు, అసెంబ్లీకి రాలేదు అని పదే పదే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. కేసీఆర్ గారు బయటికి రాగానేమో వణుకు పుడుతుంది, భయం అనేది స్టార్ట్ అయింది. గతంలో ఒక్కసారి బయటకు వస్తే కృష్ణా జలాల ఇష్యూ వారు మాట్లాడిన తర్వాత 10 రోజులు తర్జన భర్జన పడ్డది ప్రభుత్వం. ఇప్పుడు జగిత్యాలకైనా బయటకు వస్తుందంటే రేపు రైతు భరోసా వేస్తామని, మేడిగడ్డని విజిట్ చేస్తామని అని ఎందుకు భయపడుతుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక నెల అయితే 2.5 సంవత్సరాలు. బట్ ఈ 2.5 సంవత్సరాలలో మీరు ప్రజలకు, రైతాంగానికి, మహిళలకు, యువతకు, విద్యార్థులకు, మానసిక వికలాంగులకు ఏమి చేసిర్రో చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పదే పదే కేసీఆర్ గారు అప్పు చేసిర్రు అని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉద్యమకారుడు, భారతదేశ చరిత్రలో, భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు. ఆయన పరిపాలన చేసినటువంటి ఆ 10 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. ఒకవైపున రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇస్తూ, రెండో వైపున 24 గంటల కరెంట్ ఇస్తూ, తాగడానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇస్తూ, జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టి, చదువుకునేటువంటి పిల్లలకు గురుకుల పాఠశాలలు, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, మరి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం గర్వపడేటువంటి సెక్రటరియట్ కట్టింది కేసీఆర్ గారు. పక్కనే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా కేసీఆర్ గారే. రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టులు. మీకు కాళేశ్వరం విషయంలో కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, రంగనాథ సాగర్ కానివ్వండి, మరి దీంతో పాటు ఎండిపోతున్నటువంటి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు అని చెప్పి 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసినటువంటి గొప్ప నాయకుడు. మేము అప్పు చేస్తే దాని మీద ఖర్చు పెట్టినాం. కరోనా వైరస్ వస్తే రాష్ట్రానికి 1 రూపాయి కూడా రెవెన్యూ రానప్పుడు కూడా రైతాంగానికి రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మరి ఉద్యోగస్తుల శాలరీస్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఏ రోజు కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా మీరు.
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదన్నా ఒక్క ప్రాజెక్టు కానివ్వండి చేసిందా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఈ కరీంనగర్ ఎట్లుండే, ఈ కరీంనగర్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి, మానేరు డ్యామ్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు కనెక్టివిటీ మరి ఎంత అద్భుతంగా జరిగిందో మన అందరికీ తెలుసు. ఈ 2.5 సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్క కార్యక్రమం కరీంనగర్ పట్టణానికి చేసిందో చెప్పగలుగుతారా? కనీసం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి డంప్ యార్డ్ కూడా మీరు చేయలేనిపోయినటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ఒక చరిత్రకారుడుగా మిగిలిపోయినటువంటి సందర్భం. వారి యొక్క పరిపాలన ఒక అద్భుతమైనటువంటి పరిపాలన. నీకు జీడిపి కానీ జిఎస్డిపిలో కానీ ఈరోజు దేశంలోనే ఒక నంబర్ 1 స్థాయిలో నిలిపినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారు. ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినటువంటి నాయకుడు. ఒకప్పుడు ₹200 పెన్షన్ ఉంటే 2,000 ఇచ్చినటువంటి మహానాయకుడు. మానసిక వికలాంగులకు ₹3,000 పెన్షన్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఆ రోజు రేషన్ మీద 6 కేజీలు బియ్యం ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు కానివ్వండి, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బంద్ చేసిన తర్వాత ఎవరైతే బాలింతలు కానివ్వండి, మహిళలు కానివ్వండి ఎంత ఇబ్బంది పడుతుండ్రో మనకందరికీ తెలుసు. రెండోది, బడుగు బలహీన వర్గాలని, మైనారిటీలని, గిరిజనులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం. మీరు చూసిర్రు, బడ్జెట్లనేమో కేటాయింపులు పెట్టాలి, ఖర్చు మాత్రము 5% కూడా ఖర్చు పెట్టలేటువంటి పరిస్థితి. మొన్న అసెంబ్లీలోనే మాట్లాడినప్పుడు దానికి ఆన్సర్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. మొన్న డీలిమిటేషన్ విషయంలో కానీ, మహిళా రిజర్వేషన్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్లమెంట్లో పెడుతుందంటే హరీబరీగా మరి ఏదైతే కులగణన జరిగిందో దాన్ని బయటపెట్టారు. అంత తప్పుల తడక. దాంట్లో ఏంటంటే బడుగు బలహీన వర్గాలను మోసం చేసి అసలు సంఖ్య మీకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 100% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మైనారిటీ. కానీ ఆ సంఖ్యలు చూస్తే అందరూ ఆశ్చర్యపోయేటువంటి మరి సంఖ్యలు. దాని మీద మా వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. వీలైనంత తొందరగా అవన్నీ బయటకు వచ్చిన తర్వాత డీటెయిల్గా హైదరాబాద్లో ప్రెస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలు కానీ, రైతాంగం కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ కూడా మాకు మోసం జరిగిపోయింది, మేము మోసపోయినాం, వీళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు ఒక మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చిందని చెప్పి ప్రజలు రియలైజ్ అయినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక కరెంటు కట్టులు స్టార్ట్ అయినాయి, దాంతోపాటు వాటర్ షార్టేజ్ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజలు ఏంటంటే అమాయకంగా లేరు. రాష్ట్రంలో అన్ని గమనిస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఇక వీళ్ళ పాపం పండే రోజు కూడా చాలా దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేనికి కూడా అడ్డగోలు ఆన్సర్లు తప్ప, బూతు పురాణం తప్ప ప్రజలకు మనం ఇది చేయాలి,
మనకు అవకాశం ఇచ్చిండ్రు అనేటువంటిది మాత్రం ఎక్కడ లేదు. నేను అడుగుతా పాత్రికేయ మిత్రులకు, మీడియా వీడియో కూడా, ఈ కరీంనగర్లోనే మీ నివాసాలు ఉంటాయి. టీఆర్ఎస్ పాలనలో ఈ కరీంనగర్ పట్టణంలో ప్రతి వీధి వీధి, గల్లీ గల్లీలో ఏమి కార్యక్రమాలు జరిగినో మీ కళ్ళారా చూసారు. కానీ ఈ 2.5 సంవత్సరాలలో ఏమి జరిగిందో మీరు ఒక్కసారి ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఆ రోజు చెప్పింది ఒకటి, ఈరోజు ఏమనంటే అడ్డగోలుగా మాట్లాడటం, దబాయింపుతో మాట్లాడటం, ఇది తప్ప ప్రజల అవసరాలు ఏమున్నాయి, ప్రజలకు మనం ఏమి చేయాలి, మేము కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఇస్తామని చెప్పారు. ప్రజలు ఆశిస్తారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి ₹2,500 ఇస్తామని చెప్పారు. అది ఇచ్చింది లేదు. రైతు భరోసా కింద ₹12,000 ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఏదో అడగంగా 20-25 రోజుల క్రితం 1 ఎకరానికి ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ గారు బయటికి రాగానే మళ్ళీ భయపడి రేపిచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు మా యొక్క టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టని అనేకమైనటువంటి కార్యక్రమాలను మా ప్రభుత్వం చేసింది ఆ రోజు. కాబట్టి ఈరోజు కూడా ప్రజలకు అందరికీ ఇక ఈ ప్రభుత్వం చేయదు, ఇక వీళ్ళని అడిగి కూడా లాభం లేదు, సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి మరి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు జరగబోయేటువంటి జగిత్యాల్ మరి బ్రహ్మాండమైనటువంటి సభ, గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు వారు కూడా మరి రేపు జాయిన్ అవుతున్నటువంటి సందర్భంలో మరి రేపు జరగబోయేటువంటి సభ మరి భారీ ఎత్తున బ్రహ్మాండంగా జరగబోతుందని చెప్పి తెలియదు.